అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్యాండిల్ ర్యాలీని ఆల్రెడీ సార్ చెప్పారు. ఇది మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి ఈ ఆకృత్యపు సంఘటన గురించి మేము నిరసన తెలియజేయడానికి మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాము. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, దయచేసి డాక్టర్స్ పైన ఇలాంటి దాడుల్ని మేము ఖండిస్తున్నాము. డాక్టర్స్ పైన ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎన్నో ఉన్నా కూడా అవి గవర్నమెంట్ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము హయ్యర్ అథారిటీస్కి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి, దీనిపైన కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ని ప్రోబ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సంగారెడ్డి ఐఎంఏ మంచిరాకు సంబంధించినటువంటి డాక్టర్లు మరియు తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్కి సంబంధించిన డాక్టర్లు, హెచ్ఆర్డీఏకి సంబంధించిన డాక్టర్లు అందరూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక రెసిడెంట్ విద్యార్థినిపై అత్యాచారం చేయడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించినటువంటి దోషుల పట్ల ప్రభుత్వాలు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ దోషులను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి. ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఇంతవరకు చట్టాలు ఎన్నో చేస్తున్నాయి, కానీ ఆ చట్టాలన్నీ కూడా నీటి మీద రాతల మాదిరిగా తయారైనాయి. కాబట్టి ఈ చట్టాలను గట్టిగా అమలుపరిచేటటువంటి సిస్టమ్ తీసుకురావాలి. ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లందరం మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దోషులను పట్టుకొని శిక్షించి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ బాధ్యత అనేది ఈ మన డాక్టర్ల మీద జరుగుతున్న దాడుల పట్ల ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లానే జరుపుకుంటూ పోతే డాక్టర్లకు రక్షణ లేదు అన్నటువంటి విషయం సుస్పష్టమవుతుంది. ఈ డాక్టర్లు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ప్రాణాలకు తెగించి పేషెంట్లను రక్షిస్తుంటారు. అలాంటి వాళ్ళకే ప్రాణాలకు రక్షణ కరువైతే ఎవరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో మీరే ఆలోచించండి. ప్రజలారా మరియు గవర్నమెంట్ అధికారులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, గుడి ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే, డాక్టర్లందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ విషయం మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ విషయంగా గుర్తు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.